శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి నవంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మిథున రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు, చతుర్థంలో కేతువు, షష్ఠ స్థానంలో బుధుడు రవి, సప్తమంలో శుక్రుడు, అలాగే భాగ్యస్థానంలో శని వక్రత్యాగమయ్యి భాగ్యంలో చక్కగా భాగ్యాధిపతి ఉన్నాడు, రాజ్యంలో రాహు కనబడుతున్నాడు, వ్యయంలో బృహస్పతికి అనుగ్రహం కనిపిస్తుంది. ఇలాగా ఉంటుంటే ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు భాగ్యంలో ఉన్న శనీశ్వరుడు రిప్రోగ్రెషన్ నుండి 4 అయ్యారు కాబట్టి కొంత లక్ ఫేవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఏదో ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఉద్యోగంలో చేసే పనుల్లో చిన్న ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లాంటిది కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా కొంచెం డెవలప్మెంట్స్ రావడం కానీ ఇలాంటిది ఏదో ఒకటి అయ్యే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది చెప్పచ్చు. వ్యాపార రీత్యా ముందుకెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్లాన్లో ఇప్పుడు సక్సెస్ అయ్యి ధన రూపేణ అధిక లాభాలు పొందే అవకాశం బాగా కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలను మధ్యవర్తిత్వం వహిస్తారు, దానివల్ల మీ గౌరవాన్ని నిలబెట్టుకునే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే తీసుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిన విద్యార్థికి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కానీ విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం కొంత న్యూట్రల్గా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే అనుకున్నారో ఓన్ ప్రాసెస్లో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది సరైన సమయం కాదని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా బాగుంటాయి, ట్రేడింగ్ అది బాగానే జరుగుతుంది. ఇక్కడ ట్రేడింగ్ దగ్గరకు వచ్చిన ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, అదేవిధంగా ఐరన్ కోరు వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. లక్కీ నెంబర్ 5 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది ఇప్పుడు. అలాగే శుభవార్తలు వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంత సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. అలాగే భూమి పూజ, శంకుస్థాపన, గృహప్రవేశం ఇటువంటి వాటిలో కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. బంధువుల నుండి మన్నను పొందుతారు, దూర బంధువుల నుండి శుభవార్తలు కూడా వినే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు 6వ స్థానంలో రవి, బుధుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం నరానికి సంబంధించిన దోషం వస్తుంది. అంచేత వీలైనంత వరకు డాక్టర్స్ చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ 15 రోజులు ధ్యానం చేయండి, కొంత ఫలితం బాగుంటుంది. భాగ్యంలో శని, రాజ్యంలో రాహు రెండు మంచి కాంబినేషన్స్. సో ఇవి కొంతవరకు లక్ ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది, ఆకస్మిక ధన లాభాలు ఇవ్వడానికి. భార్య మూలకం కూడా కొంత ధనం వచ్చే అవకాశం ఉంటుంది. 7 శుక్రుడు ఉన్నాడు కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా బట్టి ఓవరాల్గా మంత్రమే శరణ్యం అనుకున్నప్పుడు ఒకటి నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని, రెండవది సూర్య ఆరాధన, ఈ రెండు కూడా చేసుకుంటే కొన్ని సమస్యలకు పరిష్కారము, ఎప్పటి నుండో మీరు చేసే ప్రయత్నాల్లో ఉద్యోగరీత్యా అందులో సఫలీకృతం అవడం ఇవన్నీ ముందు తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం అధిక లాభాలు 15 రోజులు కనబడే అవకాశం ఉంది, ఏ భయపడక్కర్లేదు. అగ్రికల్చర్ ల్యాండ్, ఆర్గానిక్ ల్యాండ్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి, సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. ఏదైనప్పటికీ ఓవరాల్గా నారాయణ అష్టాక్షరి మహామంత్రం అనేది ఈ 15 రోజులు కొంత ఊరటగా ఉంచి రాజమార్గంలో రాజ్యం చూపించారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.